ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేయటమే సీఎం చంద్రబాబు లక్ష్యం. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజ సేవ నిర్మాణం సాధ్యమవుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మెప్మా ఆర్థిక సాయంతో స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శారీ రోలింగ్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టి 25 ఏళ్లు పూర్తి కావస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా సంఘాల విజయాలను పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకోబోతున్నామని ఆమె వెల్లడించారు. నాడు చంద్రబాబు నాయుడు వేసిన డ్వాక్రా సంఘాల పునాది నేడు మహిళల ఆత్మగౌరవానికి మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఒకప్పుడు కేవలం ఇంటికే పరిమితమైన మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులై నేడు స్వయం ఉపాధి రంగాల్లో రాణించడం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ప్రతి ఇంటి నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శారీ రోలింగ్ మిషన్ ఓపెనింగ్కి రావడం జరిగింది. నిన్నటి దాకా గృహిణిగా ఉన్న ఈ మహిళ ఈరోజు డ్వాక్రా పొదుపు ద్వారా ఈ మెషిన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు సంపద సృష్టించాలని చెప్పి. అందులో భాగంగా ఈరోజు అదే కాకుండా ప్రతి మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని, ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని చెప్పి కూడా ఆయన ఆశ. అలాంటిది ఈరోజు మనం పొదుపు మహిళలకు ఇస్తున్న ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావటం లేదు అని చెప్పి వీళ్ళందరూ దీనికి నిదర్శనం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అసెంబ్లీలో కూడా డ్వాక్రా మహిళల గురించి చాలా గొప్పగా మంత్రి గారు వివరించడం జరిగింది. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీ ముందుకి ఆ పథకాలన్నీ కూడా తీసుకురాబోతున్నాం. ఎప్పుడు కూడా రేపు మార్చి 8వ తేదీకి ఈ పొదుపు మహిళలు ఇది ఏర్పాటు చేసి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ చేసుకోబోతున్నాం. ఇది ఆనాడు 25 సంవత్సరాల క్రితమే మహిళ పథకం అనేది నిజంగా చాలా గొప్ప పథకం. ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా గృహిణులై ఉండి చదువుకోలేకపోయినా చదివినా ఏదైనా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకుని వచ్చుకునే విధంగా ఈరోజు మన పొదుపు పథకాలన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. లక్కీగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ బుచ్చిరెడ్డిపాలెంలో సారు ద్వారా ప్రతి ఒక్క పొదుపు మహిళ అందరూ హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. అన్ని రికవరీలు బాగున్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని బాగా వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఈ పొదుపు మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీకు ఇటువంటి గొప్ప గౌరవం ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఒక మహిళా ఎమ్మెల్యేగా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.